కార్యక్రమం జరిపేటప్పుడు ఆ కార్యక్రమంలో స్వామివారికి సమర్పించేటువంటి అనేకమైనటువంటి ద్రవ్యములను భక్తులు తీసుకొస్తారు. పుష్పాలు, ఫలములు, బంగారు ఆభరణాలు మొదలైనటువంటి వస్త్రములు ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించడం కోసమని భక్తులు తీసుకొస్తారు. అలాగే మనమంతా కూడా ఈ స్వామివారి యొక్క సేవలో పాల్గొంటూ ఉంటాం. అయితే మనం శుచిగా స్వామి సన్నిధిలో ఉండవలసి ఉన్నది. మన శౌచం అనేటువంటిది మన చేతిలో లేదు. మనం ఎంత శుభ్రంగా ఉన్నామనుకున్నా అది కొద్దిసేపటి వరకు మాత్రమే మనకు ఆ శౌచం అనేటువంటిది ఉంటుంది. దీనికి ఏమిటి మార్గము అనంటే వేదం చెప్తున్నది, మనమంతా శుచి కావాలి అనంటే మంత్రస్నానం చేయడం అనేటువంటిది ప్రధానము అని అంటున్నారు. మంత్రము అనంటే మంతారం త్రాయతే ఇది మంత్ర అని ఎవరైతే మననం చేస్తారో మననం చేస్తూ ఉండేటువంటి వారిని రక్షించేటువంటి దానికి మంత్రము అని పేరు. అటువంటి మంత్రమును ఉచ్చరిస్తూ మన శిరస్సున మనం ప్రోక్షించుకునేటువంటి జలం వల్ల మనం పవిత్రమవుతాము అని శాస్త్రం చెప్తున్నది. అంతేకాదు మనం తీసుకొచ్చేటువంటి ద్రవ్యములు మొదలైనటువంటి వాటి యందు కూడా అటువంటి ప్రోక్షణ జరగాలి అని, మనం అందరం పవిత్రం కావడానికై, మనం ఉన్నటువంటి స్థలం పవిత్రం కావడానికై, జరిగేటువంటి క్రతువు జరిగేటువంటి ఆ ప్రాంతమంతా పవిత్రం కావడానికై, అక్కడ ఉన్నటువంటి ద్రవ్యములు పవిత్రం కావడానికై ఈ పుణ్యాహవాచన కార్యక్రమం అనేటువంటిది చేస్తారు. అంతేకాదు దీనికి పుణ్యాహము అని పేరు. పుణ్యాహము అనంటే అహము అనంటే రోజు అని అర్థం, పుణ్యాహము అనంటే మంచి రోజు అని అర్థం అన్నమాట. ఇందాక ఆ మంత్రాలు చదివేటువంటి అర్చక స్వాములు పుణ్యాహం కర్మణో అస్తు, పుణ్యాహమస్తు అని వారు చెప్తుంటే మా అందరం కూడా పుణ్యాహమస్తు అని చెప్తుంటాం. అలా ఎందుకు చెప్పాలి అంటే వేదవేత్తలైనటువంటి వారు ఈరోజు మంచి రోజు, ఈరోజు మంచి రోజు, ఈరోజు మంచి రోజు అని 10 సార్లు చెప్తే ఏదైనా చిన్న చిన్న లోపాలు ఆ రోజు ఉన్నప్పటికీ ఆ లోపములన్నీ ఈ వేదవేత్తల యొక్క ఆశీస్సుల వల్ల తొలగిపోతాయి అని వేదములు చెప్తున్నాయి. ఎందుకంటే యావతీర్వై దేవతాః తాస్సర్వా వేదవి బ్రాహ్మణే వసంతి అని. వేదము చదువుకున్నటువంటి వాళ్ళల్లో వాళ్ళు నిరంతరం మంత్రపఠనం చేస్తూ ఉంటారు. వారు చదువుకున్నప్పుడు కూడా ఒక మంత్రాన్ని కొన్ని 100 సార్లు 1000 సార్లు ఉచ్చరిస్తారు. ఆ మంత్రములన్నీ కూడా దేవతలతో కూడి ఉంటాయి. ఆ దేవతలంతా మంత్ర శరీరులై ఉంటారు గనక మంత్రాన్ని ఉచ్చరించేటువంటి ఆ మంత్రమును పఠించేటువంటి వారిలో దేవతలంతా చేరి ఉంటారు అని దేవతాః తాః సర్వాః వేద విధి వసంతి. వేదవేత్త అయినటువంటి వాడిలోనే దేవతలంతా ఉంటారు. అందుకని ఆ వేదవేత్త ఈరోజు మంచి రోజు అని గనక అంటే అది మంచి రోజు అవుతుంది అంటారు గనక ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈరోజు పుణ్యాహం, ఈరోజు మంచి రోజు, అలాగే చేసేటువంటి కర్మకు స్వస్తి, కర్మణే స్వస్తి, ఈ కర్మకు మంగళము జరగాలి, అలాగే వృద్ధిం భవంతో బ్రువంతు, ఈ కర్మ అభివృద్ధి చెందాలి అని ఇక్కడ కోరుకుంటారన్నమాట. ఇవన్నీ కూడా ఈ పుణ్యాహవచనంలో ఉండేటువంటి అంతరార్థం. ఆ కలశాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఆ కలశంలో పుండరీకాక్షుణ్ణి ఆవాహన చేసి వేదమంత్రములతో ఆ కలశంలో ఉండేటువంటి జలాన్ని అభిమంత్రణం చేసిన తర్వాత ఆ పుణ్యాహ జలంతో ఇక్కడ మనల్నందరినీ ప్రోక్షిస్తారు, ఇక్కడ ఉండేటువంటి స్థలాన్ని ప్రోక్షిస్తారు, ఇక్కడ ఉండేటువంటి ద్రవ్యాలని ప్రోక్షిస్తారు. ఆ విధంగా ఇదంతా కూడా పవిత్రం కావాలనేటువంటి అభిప్రాయంతోనే ఈ పుణ్యాహవచన కార్యక్రమాన్ని నిర్వహించారు కనుక ఆ పుణ్యాహవచన కార్యక్రమం పూర్తయింది. ఆ తర్వాత విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం రెండూ పూర్తయిన తర్వాత జరగవలసినటువంటి ఉద్వాహం, శ్రియోద్వాహము అని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మనం ఇందాక చెప్పుకున్నామే సీతా కళ్యాణము అని. సీతా కళ్యాణమునకే సంస్కృతంలో శ్రియోద్వాహము అని పేరు. శ్రీ అంటే సీతమ్మ వారు. ఇక్కడ సీతమ్మ వారికే కదా కళ్యాణం జరుగుతున్నది. శ్రీ అంటే రాముణ్ణి నిరంతరం ఆశ్రయించి ఉండేటువంటిది శ్రీహి అని. అటువంటి శ్రియోద్వాహము, ఆ అమ్మవారికి కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది అని ఇక్కడ అందరూ ఇంతవరకు స్వామివారి పక్కనే వేయించేసి ఉండేటువంటి అమ్మవారు ఇప్పుడు కళ్యాణ మండపంలోకి వస్తుంటారన్నమాట. ఆ అమ్మవారిని మనం సేవిద్దాం. అమ్మవారు అన్ని దిక్కులకి అలాగ ప్రదక్షిణంగా మన అందరినీ అనుగ్రహిస్తూ స్వామివారు ఎదురుగా చేరుతారు. ఇంకా కళ్యాణం ప్రారంభమవుతోంది కనుక ఆ కళ్యాణంలో స్వామివారి ఎదురుగా అమ్మవారిని కూర్చోబెట్టి ఈ కళ్యాణాన్ని
గారు అమ్మవారిని అర్చక స్వాములు చక్కగా మనందరికీ దర్శింపజేస్తూ ఆ అమ్మవారిని ఆ వివాహ స్థానానికి మండపానికి తీసుకొస్తూ ఉన్నారు. ప్రథమం మనైతి వివాహాగారమేత్య ఓం యుంజానః ప్రథమం మనస్తత్వాయ సవితాధియః అగ్నిం జ్యోతిర్నిజాయ పృథివ్యాధ్యాధరత్ అర్ఘ్యపాద్యాజమనీయాని దత్తా శ్రీరామచంద్ర స్వామినే నమః. అర్ఘ్యం